హాయ్ అండి అందరికి. ఈరోజు అయితే శ్రావణ శుక్రవారం కాబట్టి నేనైతే తెల్లవారుజామున 4 గంటలకి లేచాను. గుమ్మానికి పసుపు బొట్లు పెట్టేసి బయట ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గు అయితే వేస్తాను. అమ్మవారికి నైవేద్యం కోసం పులిహోర కోసం ముందుగా అయితే వాటర్ పెట్టేసి వాటర్లో గ్లాస్ రైస్ కొంచెం పసుపు వేసుకొని రైస్ అయితే ఉడికిస్తున్నాను. పులిహోర కోసం పెట్టుకున్న రైస్ అయితే కొంచెం అయితే ఉడికింది. ఇంకా కాసేపు అయితే టైం పడుతుంది. ఉడకడితే వేయించుకోవాలి. అయితే నైవేద్యాలు అన్నీ రెడీ చేశాను. అక్షర అయితే లేచింది. అక్షర స్నానం కూడా చేస్తాను. ఇలా పిల్లలైతే మనకి ఏదైనా పని ఉంది, మనం ఏదైనా చేసుకుంటే అన్నప్పుడు బాగా ఎక్కువ అల్లరి చేస్తుంటారు. మా అక్షర కూడా అంతేనే. ఈరోజు నేను పూజ చేసుకుంటున్నా, నాకు కొంచెం పని ఉంది అంటే ఉదయం లేచిన కాడ నుంచి ఇంక ఇలా ఏడుస్తూనే ఉంది. ఇంకా అక్షర అయితే రెడీ ఇలా చేశాను. నేను కూడా ఇంకా వంట చేసి మొహం అంతా ఫేస్ అంతా డల్ అయిపోయింది కాబట్టి నేను కూడా రెడీ అయ్యి వచ్చేస్తాను. నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. ఇదైతే టెంపుల్స్కి నెక్స్ట్ నేనైతే తిరుమల వెళ్ళేటప్పుడు కట్టుకుందామని తీసుకున్న శారీ. ఇంతకు ముందు ఒకసారి అయితే కట్టుకున్నాను ఈ శారీ. దీన్ని మా వాళ్ళందరూ మధుపర్కాల శారీ అంటారు. ఇలా మనం చేసినటువంటి నైవేద్యాలు పులిహోర, సేమియా పాయసం, అలాగే పరవన్నం, అరటిపళ్ళు, స్వీట్ కార్న్స్. లక్ష్మీదేవికి ఇష్టం అని చెప్పేసి ఏమో గానీ నేను ఇలా బయటికి వెళ్ళాను. చెట్టుకైతే ఒకే ఒక పువ్వు అయితే కనిపించింది. ఇదంట తెల్ల శంకు అంట. ఈ పువ్వు ఇదంట లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట. చెట్టుకి ఒకే ఒక పువ్వు అయితే కనిపించింది. మరి నా అదృష్టం ఏమో గానీ తెలీదు లక్ష్మీదేవికి పెట్టడానికి. ఇప్పుడైతే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో దాచిపెట్టాను ఈ చిల్లర డబ్బులని. నిన్ను అమ్మవారి కోసం అని చెప్పేసి ఈ పూజ చేసుకుందామని చెప్పేసి చిల్లర డబ్బులు, ఇంకా నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు. ఇప్పటి వరకు మా ఆయనకు కూడా తెలియదు ఇన్ని డబ్బులు ఉన్నాయని. ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు డబ్బులు, ఈ వడపప్పు, బెల్లం. ముందుగా వినాయకుడికి అయితే ఇలాగా పసుపుతో వినాయకుడిని చేసుకొని ఇలా పెట్టేశాను. అదే వడపప్పు బెల్లం వినాయకుడికి కూడా పెట్టాను. దీపాలు అయితే ఇలా పెట్టేసుకున్నాను. అమ్మవారికి పెట్టడం కోసం ఈ చీర అయితే తీసుకున్నాను. మా సైడ్ అందరూ కూడా అమ్మవారికి రెడ్, ఎల్లో, గ్రీన్, నెక్స్ట్ చూపడానికి శారీస్ అయితే బ్లూ, బ్లాక్ ఇవైతే పెట్టరు. అందుకే నేను కూడా కొంచెం ఈ రెడ్ కలర్ కలిసేలాగా, మరీ రెడ్ కాదు ఇది, అలానే పింక్ కాదు, ఈ కలర్ శారీ అయితే తీసుకున్నాను అమ్మవారికి పెట్టడానికి. దీనికైతే పసుపు రాసి బొట్టు పెట్టేసి పెడుతున్నాను. పైన పెట్టుకోవడానికి అయితే నాకు ప్లేస్ లేదు, అందుకని చెప్తే ఇలా కిందనైతే పెట్టుకుంటున్నాను. చూడండి ఎలా కూర్చుందో బుద్ధిగా నా పక్కన. ఏమి లాగుతుందో తెలీదు. ఇంకా అమ్మ ఇవి నాకేనా అంటుంది అప్పుడేని.
కాదమ్మా కాసేపు ఆగు, జోజీ అయిపోతే నీకు పెడతాను అనేసి అంటున్నాను. నీకు కూర్చో, ఇక్కడ కూర్చో, ఇలా కూర్చో. జోజీ చెయ్యి. జోజీ శుక్లాంబరదం నీకు వచ్చు కదా, చెప్పు అక్షర చెప్పమ్మా. జోజీ బుజ్జికన్నా, బుజ్జికన్నా. కాలుతాయమ్మా ముట్టుకు. విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. కాయాయ నమః. ఓం వాచ్యాయ నమః. ఓం పద్మలయాయ నమః. ఓం శ్రీ పద్మాయ నమః. ఓం పూజ అయితే అయిపోయిందండి. నేనైతే శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా చేసుకున్నాను. సరేనండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.